ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో మనం గత వీడియోలో అయితే అద్దెదారుల ఇబ్బందుల గురించి, ఎలాంటి కేసులు ఎయ్యాలి, ఎలాంటి టైంలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని క్లియర్‌గా చెప్పేసాం. యెస్ మ్యామ్. అయితే ఇప్పుడు యజమానులు సఫర్ అవుతూ ఉంటారండి కొంతమంది. అంటే వీళ్ళు ఇల్లు ఖాళీ చెయ్యరు, రెంట్ ఇవ్వరు. ఏమన్నా అంటే దౌర్జన్యం, ఒక రౌడీయిజం చేసే వాళ్ళు కూడా చాలా అఫ్‌కోర్స్ అలాంటి ఉన్న వాళ్ళే ఇల్లు ఖాళీ చేయరు, లేకపోతే ఒక షాప్ ఖాళీ చెయ్యరు. సో ఇలా సతమతమయ్యి బయటికి రాలేక పరువు పోతుందేమో అని కొంతమంది చెప్పుకోలేరు యజమానులు. కొంతమంది పాపం మగవాళ్ళు లేక ఆడవాళ్ళే ఉంటారండి. మెయింటైన్ చేస్తూ ఉంటారు. యెస్ మ్యామ్. మగ దిక్కు లేని వాళ్ళ ఆడవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎలాంటి కేసులు వీళ్ళ మీద వేయొచ్చు? వీళ్ళకి ఎలాంటి చట్టాలున్నాయి? ఎవరికైనా యజమానిదారుడికైనా, అద్దెదారుడికైనా సిమిలర్ చట్టాలు ఉంటాయి మేడం. అయితే ఇక్కడ యజమానిదారుడు ఎవరైతే ఉన్నారో ఒకటికి 2 సార్లు అద్దె ఇచ్చే కన్నా ముందు వాడి గురించి వాకాబు చేయడం కానీ, వాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ముఖ్యమైన విషయం అది. మనం ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు గుండాలకు ఇచ్చినాం అనుకోండి, వాడు ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, సపోజ్ వాడు ఖాళీ చేయమంటే ఇమీడియట్గా ఖాళీ చేసేటువంటి అవకాశం ఉండదు. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సమ్ అసాంఘిక కార్యకలాపాలు కోసం కూడా అద్దెకు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివి యజమానిదారుడు ముందే గుర్తించి వారి యొక్క వివరాలను తెలుసుకొని వాళ్ళ కింద ఇంకొక విషయం కూడా చేయాలి. యజమానిదారులు ఏంటంటే పలానా XYZ పర్సన్ వచ్చాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, ఆయనకు తెలిసినటువంటి రిఫరెన్స్ ఒక ఇద్దరు నంబర్లు, కాంటాక్ట్ నంబర్లు తీసుకోవాలి. కాంటాక్ట్ నంబర్లు తీసుకొని ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనకి ఏమన్నా ఉందా అంటే సో ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత టెనెంట్ గా ఆయనను గుర్తించి ఒకవేళ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే అద్దె వస్తుంది కదా, వాడు ఏం చేస్తాడంటే రెంట్ ఇచ్చేవాడు ఎవడైనా కానీ ముందు వచ్చేటవాడు, సార్ నేను ఇప్పుడే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,000 ఇచ్చిన తర్వాత అరే వాడు మీకు సున్నం పెడుతున్నాడు రా బాబు అని చెప్పేసి ఎవడు గుర్తించలేడు. దాని తర్వాత వాడు మెల్లగా సున్నం పెట్టే అప్పుడు వాడు ఒక రియలైజ్ అయ్యి అరే నేను చేసింది తప్పు అని చెప్పేసి అప్పుడు భావిస్తాడు. కాబట్టి యజమానిదారుడు ఎప్పుడైనా కూడా 1-2 సార్లు వాకాబు చేసిన తర్వాత మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వాలి. ఒకవేళ ఇంట్లోకి వచ్చిన తర్వాత అందులో క్లియర్గా రెంటల్ అగ్రిమెంట్ ఇంతకు ముందే చెప్పినట్టు రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నట్టయితే మనకి ఏం ఇబ్బంది ఉండదు మేడం. ఇబ్బంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వాడు డిఫాల్ట్ చేసినప్పుడు. అంటే డిఫాల్ట్ అంటే వాడు అద్దె సరిగ్గా చెల్లించకపోయినప్పుడు, లేదా ఇంటి పరిసర ప్రాంతాలు సరైన క్రమంలో, నేను ఎలా అయితే ఇప్పుడు ఫ్యాన్లు ఇచ్చాను, ఫ్యాన్లతోనే మొత్తం ఈ మధ్యన అయితే ప్రతి ఒక్క యజమాని లైట్లు, బల్బులు ఇవన్నీ పెట్టేసి ఇస్తున్నారు. ఇంతకుముందు అలా కాదు, వాళ్ళే తెచ్చుకునే వాళ్ళు. ఎందుకంటే దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇబ్బంది, చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ముందే యజమానిదారుడు పెయింటింగ్ వేసి అవన్నీ వేసి మొత్తం కంప్లీట్గా ఇస్తున్నాడు. ఈ ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో సరైన రీతిలో పెట్టకపోయినా యజమానిదారుడికి ఫుల్ రైట్ ఉంటుంది. అక్కడ యజమానిదారుడు అడగవచ్చు. ఇంకోటి ఆయన ఎనీ టైం కూడా వచ్చేసి ఆయన ఇన్స్పెక్షన్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఇంట్లో మీరు రావద్దు సార్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ అగ్రిమెంట్లో ఈ టర్మ్ ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, కానీ ప్రియర్ నోటీస్ ఇచ్చి రావాలి. ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఫలానా ఫోన్ చేసి కానీ, లేకపోతే నేను ఇలా వస్తున్నాను మీరు రెడీగా ఉండండి, నేను వస్తున్నాను మీ దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ యజమానుదారుడు ఇంకొకటి చేసేటువంటి తప్పు ఎక్కడ చేస్తున్నారంటే మేడం, క్యాష్ తీసుకోవడం చాలా తప్పు చేస్తున్నారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు రెంట్ 8,000 మాట్లాడుకొని వాడు ఈ నెల నాకు సరిపోలేదు సార్ ఒక 5,000 వేస్తా అని చెప్పి చెప్తాడు. ఈ 5,000 వేసేటప్పుడు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ. అందుకోసమే నేనేం చెప్తున్నా అంటే యజమానిదారుడు ఎప్పుడైనా కూడా ఆయన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే అది యజమానిదారుడు కానీ అద్దెదారుడు కానీ చాలా బాగుంటుంది. లేదా ఒక బుక్ మీద రాసుకుంటే ఏమవుతుందంటే ఆ బుక్ చించేసే అయిపోయింది. అదే ఒకవేళ ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉందో బ్యాంకింగ్ కూడా చాలా డిజిటలైజేషన్ అయినాయి కాబట్టి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసినట్టయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో ఏమైందంటే సుప్రీంకోర్టులో రామ్జీ కేసెస్లో యజమానిదారుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఎలా ఇబ్బంది పడ్డాడు అంటే రామ్జీ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక పర్సన్కి టెనెంట్గా అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే చనిపోకన ముందు చనిపోయేటప్పుడు వీళ్ళనామా రాశాడు, నా ఆస్తి సర్వదా ఆస్తి మొత్తం నా కోడలికి చెందాలని చెప్పేసి రాశాడు. అయితే వాడేం చేశాడంటే ఈమె నోటీస్ పంపించింది, కోడలు దీని మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, మీరు రెంట్ ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పేసి నోటీస్ పంపించింది. నోటీస్ పంపించగానే వాడు ఇమీడియట్లీ కోర్టుకు అప్రోచ్ అయ్యాడు, కింద జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అవ్వగానే అప్పుడు వాడు ఏమంటాడంటే రామ్జీకే ఓనర్షిప్ లేదు, ఇది వాళ్ళ తాతల ఆస్తి, రామ్జీకి ఓనర్షిప్ లేదు కాబట్టి కోర్టులో కూడా ఆస్తి లేదు అని చెప్పేసి దాన్ని ఇచ్చేశారు. ఇచ్చేసేసరికి కింద కోర్టు ఏదైతే ఉందో టెనెంట్కి అనుకూలంగా తీర్పిచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ లేదు కాబట్టి
మళ్ళీ దాని తర్వాత దాని మీద డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు. ఎవరు ఈ కోడలు ఆమె ఎవరైతే ఉందో నాకు ఇట్లా Hmm. వీలునామా ద్వారా వచ్చింది కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టు కూడా కింద కోర్టుని సమర్థించింది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా ఈ రెండు ఇచ్చినటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని చెప్పేసి చెప్పారు. చెప్పగానే అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అంటే రామ్జీ గారు మీకు రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి అడిగింది ప్రశ్న. ఇచ్చారు అండి అని చెప్పేసి అన్నారు. మరి రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు రామ్జీ అనే వ్యక్తి మీరు ఓనర్గా భావించి ఉన్నప్పుడు అలాంటప్పుడు రామ్జీ గారు ఎగ్జిక్యూట్ చేసినటువంటి విల్లిడ్ ఏదైతే ఉందో దాని మీద సర్వదా హక్కులు ఉంటాయి. వాళ్ళ కోడలకు వస్తాయి కదా. అవును. ఇప్పుడు కోడల మధ్యన వాళ్ళ కొడుకుల మధ్యన ఏమన్నా తగాదాలు ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. అది. మీకు వచ్చినటువంటి నోటీస్ ఏంది, మీరు tenant గా వచ్చారు, యువర్ నాట్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, మీరు ఓనర్ కాలేరు కాబట్టి మీరు ఆ మలికిని ఖాళీ చేసి ఆమెకి ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చేటువంటి క్రమంలో ఈయన తీసుకున్న డిఫెన్స్ ఏంటంటే నేను ఆ ఆస్తిలో ఆ రెంటల్ అగ్రిమెంట్ ద్వారా దాదాపు 20 సంవత్సరాలు నేను ఆ మలికిలో ఉన్నాను Okay. కాబట్టి సర్వ హక్కులు నాకు నాకు వస్తాయి Ah. అనేది ఆయన అలిగేషన్స్ అంటే ఆయన ప్లీడింగ్. ఆ కోర్టు ఏం చెప్పింది అంటే ఆయన ఒక పర్మిసివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 64, 65 ప్రకారంగా ఆయనకి ఎటువంటి ఓనర్షిప్ రావు. కాబట్టి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఒకటే, టెనెంట్ ఆల్వేస్ బికమ్ ఏ టెనెంట్, ఈ నెవర్ బికమ్ ది ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. Yes. ఇది నా ఉద్దేశపూర్వకంగా. ఇంకొకటి ఏంటంటే యజమానిదారుడు కానీ అద్దెదారుడు కానీ కూర్చొని ఏ విషయమైనా మాట్లాడుకున్నా కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ టెనెంట్ ఒకవేళ ఇల్లు ఖాళీ చేయకపోయినట్టయితే Hmm. ఇమీడియట్లీ యూ మే ఫైల్ ఏ సూట్ ఫర్ ఎవిక్షన్. Eviction. సూట్ ఫర్ ఎవిక్షన్ ఫైల్ చేసినట్టయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి నిజంగా దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రతిదానికి చట్టాలు ఉన్నాయి, వాటి గురించి మనకు తెలీదు, వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలీదు, దానివల్ల ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.